సింగరేణి సంస్థను నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధిస్తూ సంస్థాభివృద్ధి కృషి చేస్తున్న సింగరేణి కార్మిక వర్గానికి సురక్షిత మంచినీటిని అందించాలని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నాయకులు యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా రామకొండం సింగరేణి ఏరియా సెక్టర్ 1, సెక్టర్ 2, సెక్టర్ 3 పరిధిలో నివసిస్తున్న కార్మిక కుటుంబాలకు సురక్షిత మంచినీటిని అందించేందుకు అన్ని చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. గోదావరి కనిలోని సింగరేణి పంప్ హౌస్తో పాటు ఫిల్టర్ బెడ్ను వారు సందర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన సుందెళ్ల అన్నారం బ్యారేజ్ల నుంచి పూర్తి స్థాయిలో నీటిని దిగువకు విడుదల చేయడంతో గోదావరి నది ఎండిపోయిందని, ఎగువన ఉన్న ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి దిగువకు గోదావరి నీరు రావడం లేదన్నారు. రామకొండం పారిశ్రామిక ప్రాంతంలోని ప్రధాన నాళాల ద్వారా గోదావరిలో చేరుతున్న కలుషిత నీటిని తిరిగి కార్మిక కుటుంబాలకు అందిస్తున్నారని, ఆ నీటిని తాగి కార్మిక కుటుంబాలు అనారోగ్యం పాలవుతున్నారని కార్మిక సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. గత నెల రోజులుగా సింగరేణి కార్మిక కుటుంబాలకు అందిస్తున్న నీరు ఎరుపు, ఆకుపచ్చ రంగులో వస్తుందని, అలాంటి కలుషితమైన నీరు కనీస అవసరాలు తీర్చుకునే అందుకు కూడా పనికిరామని కార్మిక సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సింగరేణి సంస్థకు లాభాలు తెచ్చిపెడుతున్న కార్మిక వర్గానికి కనీసం మంచినీటిని అందించేందుకు కూడా యాజమాన్యం సహకరించకపోవడం బాధాకరమన్నారు. యుద్ధ ప్రాతిపదికన సింగరేణి యాజమాన్యం సిఎండి స్పందించి కార్మిక కుటుంబాలకు సురక్షితమైన నీరును అందించేలా చర్యలు చేపట్టాలని, లేదంటే తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని నాయకులు హెచ్చరించారు. ఇవాళ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో నివసిస్తున్నటువంటి సింగరేణి కార్మికులు, కాంట్రాక్టర్ కార్మికులు, ఈ ప్రాంత వ్యాపారస్తులు, ప్రజలందరికీ కూడా సింగరేణి గోదావరి నది నుంచి ఏదైతే సురక్షిత మంచినీటిని సరఫరా చేస్తూ ఉన్నదో అది పూర్తిగా కలుషితమైపోయింది. గోదావరి నదికి పైనుంచి ఒక దార కూడా రావడం లేదు. కేవలం ఈ ప్రాంతంలోని డ్రైనేజీ నీటినే మనకు మళ్లించి మన ఇన్ఫిల్ట్రేషన్ గ్యాలరీల ద్వారా మనకు పంపింగ్ ద్వారా ఈ పవర్ హౌస్ నుండి ఆ సెక్టార్ 1, సెక్టార్ 2, RG3 కూడా పంపింగ్ చేస్తూ ఉన్నారు. ఇవాళ 25 లక్షల మిలియన్ ల్యాక్ గ్యాలన్ల వాటరు ఇవాళ పంపింగ్ చేసి అదంతా పూర్తిగా కూడా కలుషితమైనది. ఇవి తాగడం వల్ల ప్రజలు అనారోగ్యానికి గురవుతూ ఉన్నారు, ఇవాళ రోగాల పాలవుతున్నారు. కార్మికులు, ప్రజలు సంపాదించిన సంపద అంతా కూడా వైద్యశాలకే ఖర్చు అవుతూ ఉన్నది. దీన్ని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఇవాళ క్షేత్రస్థాయి పరిశీలన చేసింది. ఇవాళ గోదావరిలో నీటి లేని సంగతిని, గోదావరిలోకి వస్తున్నటువంటి ఈ డ్రైనేజ్ వాటర్ను పూర్తిగా మళ్లించి చేస్తున్నటువంటి కుట్రలను మేము గమనించినాం. దీన్ని యాజమాన్యం ముందు చూపు లేకపోవడం వల్లనే, ఇక్కడ అధికారులు, సివిల్ అధికారులు కానీ, GM కానీ దాన్ని పట్టించుకోకపోవడం వల్లనే ప్రజలు అనారోగ్యానికి గురవుతూ ఉన్నారు. దీని మీద మేము అన్ని రకాలుగా పోరాటం చేస్తాం. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం తరఫున దశల వారీగా ఆందోళన చేస్తాం. అంతంత కలుషమైన నీరు సప్లై చేస్తారు. గోదావరి కప్పు నిండుకుండలా ఉండే మంచినీరు వచ్చేది. గోదావరి ఎండిపోయిన తర్వాత ఒక బొట్టు కూడా గోదావరి లేదు. మరి నీళ్ళంతా ఎక్కడికి వెళ్తున్నాయంటే రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి చెందిన డ్రైనేజ్ సిస్టమ్ ద్వారా వచ్చే నీళ్ళే ఫిల్టర్ చేసి ఆ నీళ్ళు సరఫరా చేస్తాం. ఇందాక మేము క్షేత్రస్థాయిలో పరిశీలించిన గోదావరిలో పోయి ఆ చిన్న కాలువ ద్వారా వచ్చే నీళ్ళు మురుగునీరు, హాస్పిటల్ వేస్టేజీ, నీడిల్స్, కాటన్ వేస్టు, చచ్చిపోయిన ఇతర కుక్కలు, పందులు అటువంటివి అవి కొట్టుకొని వస్తున్నాయి. ఆ నీళ్ళే ఫిల్టర్ చేసి వాళ్ళ కార్మికులకు ఇస్తుంది యాజమాన్యం. మరి యాజమాన్యము 70 మిలియన్ టన్నుల బొగ్గు తీసుకున్నది. 37,000 కోట్ల టర్నోవర్ గల సంస్థ, అత్యంత విలువైన సంస్థ. ఈ సంస్థ కేవలం ఉత్పత్తి లక్ష్యాలనే పెట్టుకుంటూ లాభాలు గడించే ఒక యంత్రంలాగా పనిచేస్తూ వాళ్ళ కార్మికులకు తాగబోతే తాగునీరు అందించలేని పరిస్థితి, దుర్మార్గమైన పరిస్థితిలో ఉన్నది.